హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే దీవాళి పండుగ అయితే జరుపుకుంటున్నాము. సో మా గిరిజన ఆచార ప్రకారం అయితే చూడండి, ఇంట్లో పూజలు అయితే ఏ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా కొబ్బరికాయ పట్టుకుని పూజలు అయితే చేస్తారన్నమాట. సో కొబ్బరికాయ అయితే కొట్టేసాడు. కొట్టిన తర్వాత అయితే దారిలో తీసుకెళ్ళి పసుపు పిండి అండ్ రాగి పిండి అయితే తీసుకెళ్ళి ఈ విధంగా గీసి ఈ విధంగా అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తారు. సో చూడండి, బొప్పాయి పళ్ళు అయితే పూజకి ఉపయోగిస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేసి పేలసాలలో కూడా ఈ విధంగా అయితే పూజలు అయితే ఏర్పాటు చేస్తారనమాట. చూడండి, ఆవులైతే ఎప్పుడు తినిపిస్తారని ఎదురు చూస్తున్నారు. నేనైతే ఇప్పుడు చేట దగ్గర పిండి పట్టుకుని ఈ విధంగా గుండ్రంగా అయితే గీస్తున్నాను అనమాట, సోలు పిండితో. సో ఇందులో చేట అయితే పెట్టేసి ఆవులకు అయితే అన్నం అయితే కూర అయితే పోషిస్తున్నారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా చేస్తున్నాం అన్నది. సో మా గిరిజన ఆచార ప్రకారం అయితే ఇలానే చేస్తారు. సో ఇప్పుడైతే ఆవులు అయితే వచ్చారు తినడానికి. సో చూడండి, మా ఆవులు అయితే ఎక్కువైతే లేదు, 6 7 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెండోసారి అన్నం అయితే పెడుతున్నారనమాట మా మిసెస్ అండ్ మా పిన్ని గారు అయితే. సో ఇక్కడ చూడండి, ఆవు అండ్ మేక అయితే చాలా మంచిగా కలిసి అయితే తింటున్నారు. తిన్న తర్వాత అయితే చేట పట్టుకొని ఈ విధంగా ముందుగా అయితే వెళ్తారనమాట. ఆవులు కూడాను వెనుకతలు అలా నడుచుకుంటూ వెళ్తాయి. ఇక్కడైతే ఊరి మొత్తం ఆవులు అయితే కలిసిపోయాయి. సో మీకు ఏ విధంగా అనిపించింది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇలాంటి ట్రైబల్ కంటెంట్ వీడియో కావాలనుకుంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.